మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తోక తెలియదు, తొండం తెలియదు. ఇక మన కేసీఆర్ స్టార్ట్ చేస్తే అన్నిటువంటి ప్రాస యాసలతోనే స్టార్ట్ చేస్తాడు కదా. తోక తెలియదు, తొండం తెలియదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ప్రభుత్వానికి తోక తెలియదు, తొండం తెలియదు, ఏ పని చక్కగా చేస్తలేదు. మీకు తెలుసు, ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం అంతా నేను బాగా తిరిగిన, జగిత్యాలకు చాలా సార్లు వచ్చిన. వరద కాల్వను మన హయాంలో ఒక రిజర్వాయర్ను చేసుకున్నాం. ఇప్పుడు వరద కాల్వను ఎందుకు ఎండబెట్టారు? రైతుల పొలాలను ఎందుకు ఎండబెట్టారు? అందుకు ఎవరు బాధ్యులు? 5 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారు. వారు చెప్పిన 6 గ్యారంటీల్లో ఏదైనా అమలైందా? ఏ ఊరికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొండగట్టులో సమోసా తింటున్న కేసీఆర్. నరేంద్ర మోదీ నూకరాజు, మనల్ని నూకలు తినమన్నాడు. నా గుండె చీల్చితే తెలంగాణ కనిపిస్తుందట. ఇక కొంతమంది నా సొంటలు ఏది చీల్చి చూపించండి అని అడుగుతారు. 5 నెలల్లో రాష్ట్రం ఆగమాగం. కేంద్రం బీడీ కార్ఖానాలు బంద్ చేస్తుంది. అందుకు సీఎం సైతం డబ్బా కొడుతున్నాడు. జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, చీర నువ్వు కట్టుకుంటావా, రాహుల్కి కట్టిస్తావా? ట్విట్టర్ వేదికగా రేవంత్ పై కేటీఆర్ కౌంటర్. మనం ట్విట్టర్ టిల్లు మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఇక ట్విట్టర్ టిల్లు 2.0. ఇప్పుడు టిల్లు 2 వచ్చింది కదా, మనం కూడా టిల్లు 2.0 అనాలి. నెలకు 2500 ఎక్కడిస్తున్నారో చూపిస్తావా? అసలు నేనైతే షాక్ అయిపోయినా. ఇక సిరిసిల్లలో మన కేటీఆర్ గారు మన ట్విట్టర్ టిల్లు మార్నింగ్ వాక్ చేస్తున్నారు టీషర్ట్ వేసుకొని, జోరుగా ప్రచారం ఎప్పుడన్నా మంత్రి ఉన్నప్పుడు జనాల సిరిసిల్ల గిదే మార్నింగ్ వాక్ చేసిరా కేటీఆర్ గారు? అప్పుడు చేసి ఉంటే మీకు ఎంత మంచి పేరు వచ్చు. ఇప్పుడు జనాల మధ్యలో తిరుగుతున్నారు మీరు. పర్లేదు, మార్నింగ్ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్, మంచిగా గ్రాఫ్ పెంచుతుంది. కానీ మీరు సిరిసిల్లలో ఎక్కువ ఉంటున్నారట, మొత్తం ప్రచారం చేస్తున్నారట జోరుగా. మంచిగా మార్నింగ్ వాక్ పొద్దున్నే దిగిపోతున్నారట గ్రౌండ్లోకి. ప్రజలతోటి తాతని ప్రేమగా పలకరిస్తున్నారట, అవ్వని ప్రేమగా పలకరిస్తున్నారట, ఎవరు కనబడితే వాళ్ళ ప్రేమ పలకరిస్తున్నారట. మా తెలంగాణలోకి ఏం కావాలంటే పలకరించుడే కావాలి ఫస్ట్, ఎందుకంటే ఎమోషన్స్ని నమ్ముకుంటాం కదా. సో నేను షాక్ అవుతున్నా, మీరేంది గ్రౌండ్లో ఏంది, ప్రజల మధ్యలో ఏంది అని చెప్పి. అంటే కేటీఆర్లా మరి ఏం సంగతి కేటీఆర్ అన్న? ఆఫ్టర్ 9 బార్ పై రైడ్, ఆఫ్టర్ 9 రెస్టారెంట్. మహిళలతో అశ్లీల నృత్యాలు చేస్తున్న నిర్వాహకులు 139 మంది అరెస్ట్, 32 మంది మహిళలు రెస్క్యూ. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాల్. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆఫ్టర్ 9 బార్ పై శనివారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. మహిళలతో నిర్వాహకులు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్టు గుర్తించారు. 139 మందిని అరెస్ట్ చేసి 32 మంది మహిళలను రెస్క్యూ చేశారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న బార్ పబ్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి పెరమాల్ హెచ్చరించారు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, తను ఎవ్వరు మాట అయినదు రష్మి పెరమాల్. సో ఇట్లనే మిగతా పబ్బుల మీద కూడా పడి ఆ పబ్బుల గబ్బోదులిచ్చాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మొత్తం పబ్బులలో అంతా డ్రగ్స్ పాడైంది. డ్రగ్స్ గిదే కొకైన్ డ్రగ్స్ విచ్చలవిడిగా. అసలు సాటర్డే సండే అయితే భయంకరమైనటువంటి రద్దీ. మొత్తం అంతా రోడ్ల మీద, ఈ జూబ్లీ హిల్స్, ఈ మొత్తం అంతా రద్దీ ప్రాంతమే. అంతా ట్రాఫిక్ జామ్ అవుతారు అర్ధరాత్రి పూట. టైం దాటినా కానీ పబ్స్ నడుపుతున్నారు. ఎస్, డెఫినెట్గా కొంచెం ఒక కల్చర్ కోసం, ఎంజాయ్ చేయడం కోసం పబ్కి పోతారు ఫ్రెండ్స్తో వాటికి. నేను దాన్ని తప్పు పట్టా, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ప్రైవేట్ స్పేస్ వాళ్ళదండి. ఒకరి వ్యక్తిగత జీవితాల్లో ఇంకొకరు చూడడానికి తప్పులేదు. కానీ ఆ పబ్బులలో ఈ డ్రగ్స్ చేరి ఆ పార్టీని గబ్బు చేస్తున్నాయి. కొంతమందికి తెలియకుండానే డ్రగ్స్ అంటగడతా ఉన్నారు. ఆ మత్తుకి బానిసైన వాళ్ళు మళ్ళీ కావాలని కోరుకొని యాజమాన్యాలను అడుగుతుందట, ప్లీజ్ అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పి. డ్రగ్స్ కల్పిస్తున్నారు కొన్ని వాటిలలో. దానికి మత్తుకి బానిసలను చేస్తున్నారు. నేను చెప్పేది సీరియస్గా దయచేసి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకోండి. దయచేసి ఒక్కసారి మీరు మళ్ళా
అన్ని పబ్బులు కూడా చెక్కింగ్లు చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ పోయినరో అర్థమైతలేదు. ఆయన ముఖ్యమంత్రి 2 రోజులకే డ్రగ్స్ అని తెగదలుచుకున్నాడు పబ్బుల మీద. ఎక్కడ డ్రగ్స్ ఉన్నా మాఫియా అన్నాడు. అదేందో రేవంత్ రెడ్డి గారు చెప్పిన 2 రోజుల తర్వాత ఏ వార్త కనబడదు. ఎందుకు కనబడతలేదో నాకు ఇప్పటి కూడా అర్థమవుతలేదు. ఆయన ఇట్లా ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, వీళ్ళు ఏదో ఎత్తుకుతున్నాడు చేస్తారు, 2 రోజుల్లో మళ్ళా కథం. ఏమన్నా మరి ముడుతున్నాయా, మరి ఏమన్నా అవుతున్నాయా, అక్కడితోటే ఎందుకు వదిలేస్తున్నారు? ఒకరోజు మురిపమేనా ఈ డ్రగ్స్ అనేది? ఇది ఎంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఇష్యూ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలి. కొంతమంది పార్టీ పెద్దలవే ఉన్నాయి పబ్బులీడ. సో దయచేసి సీరియస్గా తీసుకోండి ఇష్యూని. అమ్మ శ్రావ్య, నీవు రేవంత్ రెడ్డిని ఎంత లేపినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది మూడవ స్థానవే అన్న. మీరు కిషన్ రెడ్డి అన్న, నేను ఒకటే చెప్తున్నా, నేను ఈరోజు మాట్లాడిన వార్తలు మీరు క్లియర్గా విన్నారా? పాయింట్ నెంబర్ 1, నేను ఏమన్నా ఇందాక రేవంత్ రెడ్డి బ్రదర్స్ సెటిల్మెంట్లు చేస్తున్నారు అన్న. నేను నిజంగా రేవంత్ రెడ్డిని లేపే క్యాండిడేట్ అయితే రేవంత్ రెడ్డి బ్రదర్స్ సెటిల్మెంట్లు ఎందుకు చేస్తున్నారు అని క్వశ్చన్ చేసేదానికి కాదు. రేవంత్ రెడ్డి కంట్రోల్లో పెట్టుకోవాలి మీ బ్రదర్స్ని అని చెప్పేదాన్ని కాదు. ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి 2 రోజుల పర్వమేనా, డ్రగ్స్ విషయం ఏందన్నా 2 రోజులకే అయిపోయిందా? ఒక ముఖ్యమంత్రి అయిన 2 రోజులకే డ్రగ్స్ అన్నావు. మొత్తం హైదరాబాద్ అంటే డ్రగ్స్ అంతా విపరీతంగా తీసుకుంటున్నారు. పబ్బులని కంట్రోల్లో పెట్టట్లే అంటే కేవలం 2 రోజుల వార్తలు ఎందుకు వస్తున్నాయి రేవంత్ రెడ్డి నోటి నుండి? తర్వాత ఎందుకు దాన్ని కొనసాగించట్లే? అమ్ముడు పోయిండ్రా అనుకుంటే నేను ఇందాక అన్నా కదన్నా. మరి ఏ రకంగా అంటారన్నా మీరు రేవంత్ రెడ్డిని లేపుతున్నా అని చెప్పి? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, మీ బ్రదర్స్ని కంట్రోల్లో పెట్టుకో. మొత్తం రెవెన్యూ మ్యాటర్స్ అంతా రేవంత్ రెడ్డి బ్రదర్స్ చేతులకు పోయినాయి, మొత్తం అంతా కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారు అని చెప్పి అన్న. మీరు బ్యాక్వర్డ్ వెళ్ళండి దయచేసి. నా లైవ్ ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. సో రేవంత్ రెడ్డిని లేపుతున్నానా, ఎవరిని లేపుతున్నా అనేది నేను ఏ పార్టీకి కూడా 1 సైడ్ పోలే ఇప్పటిదాకా. గ్రౌండ్లో ఏం జరుగుతుందనేది నేను చెప్తున్నా. అది బీజేపీ విషయమైనా చెప్తా, కాంగ్రెస్ విషయమైనా చెప్తా, బీఆర్ఎస్ విషయమైనా చెప్తా, ప్రజల తరపునే మాట్లాడతా. సో వేవ్స్ గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. రేవంత్ రెడ్డి బ్రదర్స్ గురించి కూడా నేను మాట్లాడినా. దయచేసి మీరు వెనక్కి వెళ్ళండి, బ్యాక్వర్డ్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు మీ బ్రదర్స్ని కంట్రోల్లో పెట్టుకోండి అని ఎవరు చెప్పలే ఇప్పటివరకు మార్నింగ్ న్యూస్లో. నేను చెప్తున్నా. ఎందుకు? మొత్తం కూడా సెటిల్మెంట్లు ఎక్కడ చూసినా వాళ్ళ బ్రదర్ల పేర్లే వినబడతా ఉన్నాయి. ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్లల్లా అదుపులో పెట్టుకోండి అని నేను చెప్పిన. సో అంత చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా రేవంత్ రెడ్డిని లేపే ప్రయత్నం చేస్తున్నారని మీరు అనడంలో అర్థం ఏముందన్న?